దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 78:19. ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడానిచు వారి దేవునికి విరోధముగా మాట్లాడేది. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారు దేవుని మీద ఎంతో తిరుగుబాటు చేశారు. ఈ యొక్క అరణ్యంలో దేవుడు ఆహారం ఇవ్వగలడా, మాంసం సిద్ధపరచగలడా అని చెప్పి వారి హృదయాల్లో దేవుని శోధించారు. అంతేకాదు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన దయచేసిన రక్షణను వారు నమ్మలేకపోయారు. వారు చూస్తుండగా దేవాది దేవుడు ఐగుప్తు దేశంలో చేసిన క్రియలను, ఆశ్చర్యమైన కార్యాలను వారు మరిచిపోయారు. అయినప్పటికీ కూడా దేవుడైతే వారిని అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు వారికి ఆహారాన్ని ఆకాశ ద్వారములు తెరిచి ఎంతో గొప్పగా దయచేశారు. దేవదూతలు భుజించే ఆహారమైన మన్నాను వారికి దేవుడిచ్చారు. అంతేకాదు ధూళి ఎంత విస్తారమైన మాంసమునిచ్చారు. సముద్ర ఇసుకరేణువుల కంటే ఎక్కువగా ఉండే రెక్కలు కలిగిన పిట్టలను దేవుడు వారికి అనుగ్రహించారు. ఇంత గొప్పగా దేవుడు వారిని అరణ్యంలో నడిపించారు. వారు కనాను దేశపులో ప్రవేశించే వరకు కూడా ఆ యొక్క మన్నాను దేవుడు ప్రతిరోజు ఆకాశం నుంచి కురిపించి వారికి దయచేశారు. చూడండి, ఈ దినాన మీరు కూడా ఈ లోకంలో నశించిపోతుంటుండగా దేవాది దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించి రక్షించి ఆయన సొత్తుగా, ఆయన ప్రజగా చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన కృపచేతన మీరు నడిపించబడుతూ జీవిస్తూ ఉన్నారు. అయితే మీరు కలిగి ఉన్నటువంటి సమస్యలు, అవసరతలు బట్టి మరి ఇజ్రాయేలు ప్రజల్లాగా అనేకసార్లు మీ హృదయాల్లో దేవుని మీద సనుగుతూ, ఆయన మీద తిరుగుబాటు చేస్తూ, ఆయన శోధిస్తూ ఉంటూ ఉన్నారేమో కదా. మరి మీరు ఎలాగ ఉన్నప్పటికీ తగిన సమయంలో దేవుడు మీకు ఆ యొక్క మీరు కలిగి ఉన్న సమస్యల నుంచి తప్పకుండా విడిపిస్తారు. మీరు యొక్క అక్కర ఏమిటో దేవునికి బాగా తెలుసు. ఏ సమయంలో ఏ రీతిగా మిమ్మల్ని ఆదుకోవాలో, మీకు సహాయం చేయాలో ఆ తండ్రికి తెలుసు. ఆయన ఎంత మాత్రము కూడా మిమ్మల్ని విడవరు, ఎడబాయరు. కనుక మీరు ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచండి. ఆయన మీకు తోడయుండి ఎంతో గొప్పగా మిమ్మల్ని నడిపిస్తారు. ఆయన ఎంత మాత్రము కూడా తన ప్రజలను విడనాడు దేవుడైతే కాదు. ఆయన యొక్క సొత్తైన తన ప్రజల్ని ఆయన ఎంతో ప్రేమిస్తున్నారు. ఈ దినాన మనము నమ్మదగిన వారిగా లేనప్పటికీ ఆయన నమ్మదగిన వాడిగా ఉండి మన ప్రతి ఒక్క అవసరతను మనకి దేవుడు తీరుస్తూ ఉన్నారు. ఆయనను మనం శోధించి ఆయనను మనం ఎంతగానో హృదయాలలో సనుగుకుంటూ ఉన్నప్పటికీ ఆయనైతే మనల్ని ఎప్పటికీ విడవరు, ఎడబాయరు. ఆయనకి మనకు సదాకాలము తోడయుండి ఆయన సిద్ధపరిచిన ఆ రాజ్యంలోనికి మనల్ని తప్పకుండా తీసుకుని వెళ్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారి యొక్క అవసరాలు తీర్చండి, అక్కలు తీర్చండి. నీ యందు పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, విధేయతను నీ ప్రజలకు దయచేయండి. వారిని, వారి కుటుంబాలని ఎంతో బలపరిచి దినమంతా కాచి కాపాడండి. వారిని ధైర్యపరచండి, బలపరచండి. వారి రోగములను తీసివేసి ముట్టి స్వస్థపరచండి. ప్రతి సాతాను దాడి నుంచి విడిపించండి. ఈ ప్రజలకు కావలసిన ప్రతి ఒక్క ఈవిని మీరు తప్పకుండా అనుగ్రహించి వారే ఉన్నారు తండ్రి. అది నీ ప్రజలు విశ్వసించడానికి సహాయం చేయమని, అయా నీ బిడ్డలకి నీ సన్నిధి బలముగా తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.